రామయ్య, గోపయ్యలిద్దరూ అన్నదమ్ములు. వారి చిన్నతనంలోనే వారి తండ్రి చనిపోయాడు. తల్లి యశోదే వాళ్లను పెంచసాగింది. కానీ ఆమెకి చాదస్తాలు, మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. బడి ఈడు వచ్చిన రామయ్య, గోపయ్యలను ఆమె బడికి పంపలేదు. బడికి పోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం. ఆమెకు రామయ్య, గోపయ్యల కన్నా ముందుగా ఒక కొడుకుండేవాడు. వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడని ఆమె నమ్మేది. నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చనిపోయాడు. కన్నా, మీరు బడికి వెళ్ళటం నాకు అసలు ఇష్టం లేదు. ఇంట్లోనే ఉండండి. మీరు బడికి వెళ్ళటానికి అసలు వీల్లేదు. ఇలా ఆమె చాదస్తంతో రామయ్య, గోపయ్య ఇద్దరిని బడికి వెళ్ళనివ్వకుండా, చదువుకోనివ్వకుండా చేసింది. వారు పెద్దయ్యాక కూలీనాలి చేసుకొని ఆ వచ్చిన డబ్బును వాళ్ళమ్మకి ఇవ్వసాగారు. ఇదిగో అమ్మా, మేం కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకో. సరే అయ్యా, ఈ డబ్బు మీ మంచి కోసమే ఉపయోగిస్తాను, ఇటివ్వు. కానీ యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల పూజలు చేసేది. రకరకాల మొక్కులు దేవతలకు మొక్కేది. సాధువులను, సోది చెప్పే వాళ్ళని ఇంటికి పిలిపించి దానాలతో తృప్తిపరిచేది. ఎందుకమ్మా డబ్బుల్ని అలా ఖర్చు చేస్తున్నావు? మనకేదన్నా అవసరమైతే రేపు ఎవరిస్తారు అని రామయ్య, గోపయ్య అడగ్గా దానికి యశోదమ్మ, అంతా మీ మంచి కోసమే నాయనా చేసేది అని సమాధానం చెప్తూ కాలం గడిపేది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా కొడుకులిద్దరికీ పెళ్ళిడు వచ్చింది. దూరపు బంధువుల పిల్లలతో పెళ్ళిళ్ళు చేసింది. ఇద్దరు కోడళ్ల రాకతో ఆమెకు బోలెడు విశ్రాంతి లభించింది. దానితో ఆమెకి పని పాట లేక ఆమె పూజలతోనే సంతృప్తి పడక ఇంటికి బాబాలను, సాధువుల్ని పిలవటం ఆరంభించింది. ఖర్చులు పెరగటంతో ఆమె అప్పులు చేయటం ప్రారంభించింది. కొడుకులిద్దరూ ఆమె అప్పులు తీర్చలేక సతమతమై సాగారు. పెద్ద కోడలు కమలకు అత్త చేసే పనులు అసలు నచ్చటం లేదు. తను ఒకసారి అత్తతో, అత్తయ్య, ఈ పూజల కోసం వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు చాలా ఖర్చవుతుంది. ఇప్పటికైనా ఆ పూజలకి డబ్బు వాడటం మానేయండి అత్తయ్య. మీ మంచి కోసమే నేను ఇవన్నీ చేస్తుంటే నన్ను తప్పు పడతావా? వచ్చి లెంపలేసుకో, అలా అనకూడదు అని కోడల మీద అరిచి అంతటితో ఊరుకోక రాత్రికి కొడుకులు వచ్చాక నానా రభస చేసింది. దాంతో కోడలు అప్పటి నుండి నోరెత్తలేదు. అరే, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎవరూ నా వైపు నిలబడలేదు అనుకుంటూ కమల బాధపడింది. అలా రోజులు గడుస్తున్నాయి. యశోదమ్మ కోడళ్ళిద్దరూ నిలతప్పారు. వారికి రోజుల తేడాతో ఇద్దరు మగపిల్లల్ని కన్నారు. కానీ యశోదమ్మ చాదస్తంలో ఎటువంటి మార్పు లేదు. యశోదమ్మ మనవళ్ళు బడి ఈడుకు వచ్చారు. కమల తన పిల్లాన్ని స్కూల్కి పంపించడానికి సన్నాహమవుతుంది. అరే మనవడా, ఎక్కడికి రా? నీకు స్కూల్ లేదు, ఏం లేదు. ఇంట్లోకి వెళ్ళు. వెళ్తే నీకు తన్నులు పడతాయి నా చేతుల్లో. నువ్వు స్కూల్కి వెళ్ళటానికి అసలు వీల్లేదు. అలా యశోదమ్మ తన మనవడిని స్కూల్కి పంపించటానికి అస్సలు ఒప్పుకోలేదు. దాంతో యశోదమ్మ కోడలు కమలకి చాలా కోపం వచ్చేసింది అత్తగారి మీద. మీ అమ్మగారికి చాదస్తం మరీ ఎక్కువైంది. ఆమె చాదస్తంతో మీకు చదువు లేకుండా చేసింది. ఇప్పుడు మన పిల్లలకి చదువు లేకుండా చేయాలని చూస్తుంది. నేను ఇలా అయితే అసలు ఉండని ఇంట్లో. నేను వెళ్ళిపోతాను నా కొడుకుని తీసుకొని అని కమల యశోదమ్మ మీద కోపంతో అరవగాని యశోదమ్మ తన కోడలతో ఇలా అరిచింది. చిన్న పెద్ద లేక అరుపులేంటి? నీకు వినాశకాలం దాపురించింది, అందుకని ఇలా మాట్లాడుతున్నావు. దేవుడు దయ్యమంటే కాస్త భయం ఉండాలి. పెద్దవాళ్ల అనుభవంతో చెప్పిన మాటల్ని నువ్వు గౌరవించడం నేర్చుకో ముందు. యశోదమ్మ కమల మధ్య మాట పెరిగింది. రామయ్య ఎంత సర్ది చెప్పినా ఇద్దరి మధ్య వాదన తెగలేదు. చివరికి ఆ వాదన వేరు కాపురం పెట్టే వరకు వచ్చింది. రామయ్య మనసులు కలవనప్పుడు వేరు కాపురమే మంచిదని భావించి కమలను తీసుకెళ్లి పక్క ఊర్లో కాపురం పెట్టాడు. రామయ్య కూలి పనికి వెళ్ళేవాడు. కమల కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇంటి పెరట్లో రకరకాల కూరగాయలు పండించి అమ్ముకొని వస్తుండేది. అలా వాళ్ళు కష్టపడి సంపాదించుకునేవాళ్ళు. తన కొడుకును కూడా స్కూల్కి పంపించటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న యశోదమ్మ రామయ్యని పిలిపించింది. యశోదమ్మ రామయ్యతో ఇలా అంది. నాయనా, ఆ కూరగాయల పాదులు నాటటం వల్ల మీ నాన్న చనిపోయాడు. ఇప్పుడు మీరు అది చేస్తున్నారని తెలిసింది. మీరు నా మాట విని ఆ కూరగాయల పాదులు నాటకండి.
అని చెప్పడంతో రామయ్య ఇలా అన్నాడు. అమ్మా నాన్న చనిపోయింది పాదులు నాటటం వల్ల కాదు, అతను తాగి తాగి చనిపోయాడని ఊర్లో అనుకుంటుంటే విన్నాను. దయచేసి ఈ చాదస్తమే మానుకో అమ్మా. అని రామయ్య అనగాని యశోదమ్మ ఇలా అంది. ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వింక మారవు, ఎట్లా గొట్ట ఊరేగండి, ఇంకెప్పుడు ఇటు రాకండి అని అనగానే రామయ్య ఇంక చేసేదేం లేక ఇంటికి వెళ్ళాడు. రామయ్య వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని అందులో నివసించసాగారు. వాళ్ళకి ఇప్పుడు కూడు గుడ్డ లోటనేదే లేదు. కానీ గోపయ్య పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా తయారయ్యింది. వాళ్ళు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయారు. తిండికి జరగటమే కష్టంగా మారిపోయింది. ఇంకా ఇలా అయితే లాభం లేదనుకొని గోపయ్య వాళ్ళమ్మతో మాట్లాడటానికి వెళ్ళాడు. అమ్మ మేము ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. నా కొడుక్కి చదువు రాకుండా చేశావు. ఇప్పుడు మాకు తినటానికి తిండి కూడా జరగట్లేదు. అన్నయ్య బాటలోనే మేము వెళ్దాం అనుకుంటున్నాము. ప్రతిదీ అచ్చిరాదని పాతదారిలోనే ప్రయాణిస్తే మనం ఎప్పుడు జీవితంలో ముందుకెళ్ళగలం అని నిలదీసినట్టు గోపయ్య అడగటంతో యశోదమ్మ కొంతసేపు దిగ్భ్రాంతురాలయ్యింది. కాసేపటి దాకా నోటమాట రాలేదు. తర్వాత ఏమనుకుందో ఏమో కానీ, మీ ఇష్టం, మీ కొత్త ఆలోచనలకు నేను అడ్డు రాను అని గోపయ్యతో అంది. గోపయ్య దంపతులు ఆనందించారు. కొన్నాళ్లకు అందరి శ్రమతో ఆ ఇల్లు కూడా సిరి సంపదలకు లోటు లేకుండా అభివృద్ధి చెందింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.